సార్కి ఇక్కడ దొరికిన ఫోన్ స్టాండు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఇందులో సార్ పొరపాటు కూడా లేదు. సార్ స్థానంలో ఎవరున్నా కనిపించిందే నమ్ముతారుగా. నానిప్పుడు అక్కడికి వచ్చినా సార్కి నన్ను చూస్తే సార్కి మనశ్శాంతి ఉండదు. అమ్మగారు కూడా గొడవ చేస్తారు. నా వల్ల ఆ ఇంట్లో కలతలు రావడం నాకు ఇష్టం లేదు. నా వల్ల మీరెవ్వరూ బాధపడకూడదు. నీ బాధ నాకు అర్థమవుతోంది గంగా, కానీ నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఇదంతా రుద్ర ఆవేశం వల్లే జరిగింది. పెద్దరు, మీరు సార్నేమనకండి. సార్ జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. నమ్మిన మనిషే మోసం చేసినా ఆ బాధని కూడా అనుభవించారు. ఇప్పుడు నేను కూడా మోసం చేశానని కూడా అనుకుంటున్నారు. తనకి ఇలా జరుగుతుందన్న బాధలో సార్ అలా మాట్లాడారు అంతే. నా మీద కోపడ్డా సరే. మా అమ్మ కోసం హాస్పిటల్కి వచ్చారు. బిల్లు కూడా సారే కట్టారు. సార్ మనసు చాలా మంచిది. రాత్రి సార్ కార్ రిపేరింగ్ అయ్యి వర్షంలో ఉన్నారు. నేను సార్కి సాయం చేయడానికి వెళ్ళాను, కానీ సార్ నాకు దెబ్బ తగలకుండా కాపాడారు. వర్షంలో తడవకూడదని కోట కూడా ఇచ్చారు. పెద్దోరు, సార్ మంచితనం మొండితనం రెండు పోటీ పడుతున్నాయి. ఏదో రోజు నిజం బయటకు వస్తుంది. అప్పుడు సారు నా తప్పు లేదని తెలుసుకుంటారు. సార్కిచ్చేయండి. సరే గంగా, నిన్ను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. నమస్కారం సార్. ఓ గంగా, నువ్వామా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. పెద్దింటి కోడలు అయిపోయావు. చాలా సంతోషమమ్మా. ఏది ఏమైనా నువ్వు చాలా యాక్టివ్గా పనిచేసేదానివి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేస్ట్ అనుకో. అయితే నాకు మళ్ళీ పనివ్వండి సార్. ఇదివరకు లాగానే ఎన్ని సిలిండర్లైనా డెలివరింగ్ చేసేస్తాను. భలే జోక్ చేసావు గంగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పనే లేదు. కొత్త గ్యాస్ కనెక్షన్ ఏమన్నా కావాలా? లేదు సార్, నాకు నిజంగానే పని కావాలి. మా అమ్మ ఆరోగ్య పరిస్థితి మీకు తెలిసిందే కదా సార్. మందులు కొనడానికి నాకు డబ్బులు కావాలి. మీరు నాకు పనిచ్చి కొంచెం అడ్వాన్స్ ఇస్తే ఇప్పటికిప్పుడే డ్యూటీలో చేరిపోతాను సార్. ఏం మాట్లాడుతున్నావు గంగా? పెద్దింటి కోడలివి, నీకు డబ్బులకు లోటేంటి? అవన్నీ ఏం అడగండి సార్. దయచేసి నాకు పనివ్వండి. నువ్వెలా పనిచేస్తావు గంగా? అయ్యో సార్, నా ఇదివరకట్లాగానే 2 సిలిండర్లు సులువుగా తీసుకెళ్లిపోగలను. కావాలంటే చూడండి. అయ్యో గంగా, గంగా చూసారా? చెప్పండి, వీటిని ఏ బండ్లో లోడింగ్ చేయమంటారు? ముందవి దించమ్మా. చెప్పిన మాట వినమ్మా. దించు దించు. చూడు గంగా, విజయేంద్ర ప్రతాప్ గారి కోడలువు నువ్వు నా దగ్గర పనిచేయడం ఏమన్నా బాగుంటుందా? వద్దమ్మా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. సార్ సార్ సార్, నన్ను బస్తే గంగలాగే చూడండి. పెద్దంటి కోడలుగా చూడకండి సార్. నాకు పని చాలా అవసరం, అర్థం చేసుకోండి. నువ్వే నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదమ్మా. నీకు నేను ఈ పని ఇవ్వలేను. ఈ విషయం రేపు మీ ఇంట్లో తెలిస్తే
నాకు మాట వస్తుంది. వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళమ్మా. అలా ఏం జరగదండి, నా మాట నమ్మండి. గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు సమయానికి వచ్చావు సీను. గంగ చూడు, పని కావాలని వచ్చింది. వద్దన్నా వినకుండా మొండికేస్తుంది. నువ్వైనా తనకి నచ్చజెప్పి తీసుకెళ్ళి సీను. అలాగే సార్, నేను మాట్లాడతాను. గంగా ఇలా రా. సీనన్నా, నువ్వైనా ఓనర్ గారితో చెప్పి నాకు పనిపించన్నా. సరే పెదనన్నా, మీరు చెప్పినట్టే గంగని ఇంటికి తీసుకొస్తాను. కానీ ఒక షరతు. ఏమిటది? తన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. బావా, అవేం మాటలు? నీకంటే మాకు గంగేం ఎక్కువేం కాదు. ఒక్క నిమిషం వీరు, నా నిర్ణయం సరైందే కదా పెదనాన్న. ఒకవేళ మీరు నమ్మిన గంగ ఈ ఇంటి కోడలిగా మీ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఇక్కడే ఉండాలనుకుంటే నేను ఒక్కడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. చెప్పండి పెదనాన్న, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? రుద్ర, గంగ ఇంటికి రావాలంటే నిన్ను వెళ్ళిపోమ్మని కాదు కదా. చెప్పని రాఘవ, అంటే ఏంటి రుద్రా? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా?